అక్కడ ఒక్క దీపంతో గండాలన్నీ తొలగిపోతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. శనిగ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్నవాళ్లు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. ఇంకా ఎలాంటి గండాలు రాకుండా ఉండేందుకు చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయాన్ని దర్శిస్తే గండాలన్నీ తొలగిపోతాయని ఎందుకు అంటారని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అయితే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో విజయవర్ధన మహారాజు ధర్మపురిని కేంద్రంగా చేసుకుని ధర్మ పరిపాలన చేశాడు. అందుకే ఈ ప్రాంతానికి ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రధానంగా శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి మసీదులు పక్కప్రక్కనే ఉండి అనాది నుండి వైష్ణవ, శైవ, ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉన్నాయి. దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి తీరాన వెలసి పౌరాణికంగా, చారిత్రాత్మకంగా గొప్ప పేరుగాంచిన హరిహర పుణ్యక్షేత్రం ధర్మపురి. ఇక్కడ శ్రీ నరసింహుడు లక్ష్మీ సమేతంగా వెలసి యోగానంద నరసింహునిగా అవతరించి తనను దర్శించి వచ్చిన భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ యమధర్మరాజు పూజలను అందుకుంటున్నాడు. అయితే యమలోకంలో నిత్యం పాపులను శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి నదిలో స్నానమాచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఆలయంలోని నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు తెలుపుతున్నాయి. అందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయ ద్వారం పక్కన కుడివైపు యమధర్మరాజు విగ్రహం ఉండటం, అంతేకాకుండా నిత్యం యమధర్మరాజుకు ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. అకాల మృత్యువు కలగకుండా, అనారోగ్య బాధలు కలగకుండా యమధర్మరాజుకు ఇచ్చట భక్తులు దీపారాధన చేస్తారు. యమధర్మరాజుకు భారతదేశం మొత్తంలో ఈ ఒక్క చోటనే ఆలయం ఉందని చెబుతున్నారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా యమధర్మరాజుని దర్శించుకుని నృసింహుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీ. ధర్మపురి వచ్చిన వారికి యమపురి ఉండదు అనే మాట ఇక్కడి నుండి వచ్చినదే. ఇక్కడ మండపంలో గల గండదీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దండం పెట్టుకుంటే గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి యమధర్మరాజుకు దీపారాధన చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.